చంద్రబాబు కోడలు, లోకేష్కు భార్య, ఇటు నందమూరి మనవరాలు, మన ఆంధ్ర అందగాడు బాలయ్యకు పెద్ద కుమార్తె. ఇలా ఎలా చూసినా నారా బ్రాహ్మణికి తిరుగులేని బలమైన బ్యాక్గ్రౌండ్ ఉంది. 2014లో ఆంధ్రాలో పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చాక లోకేష్ ఎమ్మెల్సీ అయి మంత్రి అయ్యారు. అదే టైంలో బ్రాహ్మణి కూడా డైరెక్ట్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తుందన్న ప్రచారం జరిగినా అవేవి నిజం కాలేదు, రూమర్లుగానే మిగిలిపోయాయి. 2019 ఎన్నికల్లో ప్రతి గెలుపు కోసం సతిగా బ్రాహ్మణి ప్రచారం చేసిన మంగళగిరిలో లోకేష్ ఓడిపోవడంతో పాటు బ్రాహ్మణి ప్రచారంపై వైసీపీ వాళ్ళు సెటర్లు పేల్చారు. భార్యాభర్తలు ఇద్దరు తీవ్ర అవమానాలకు గురయ్యారు. కట్ చేస్తే పోయిన చోటే వెతుక్కోవాలని భార్యాభర్తలు ఇద్దరు 5 ఏళ్ల పాటు అదే మంగళగిరిలో కష్టపడ్డారు. సగర్వంగా తలెత్తుకునేలా గెలిచి నిలిచారు. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్న వేళ బ్రాహ్మణి కూడా డైరెక్ట్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. మరి భార్యను డైరెక్ట్ పాలిటిక్స్ లోకి తీసుకువచ్చేలా లోకేష్ చేస్తున్న ఆ ప్లాన్ ఏంటి, ఆ కథ ఏంటో భారతి టీవీలో చూద్దాం. గత టీడీపీ ప్రభుత్వంలో లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడే బ్రాహ్మణి కూడా 2019లో గుంటూరు పార్లమెంటుకు పోటీ చేస్తుందన్న ప్రచారం గట్టిగా నడిచింది. సోషల్ మీడియాలో ఈ ప్రచారం బాగా జరగడంతో బ్రాహ్మణి సైతం ఖండించారు. 2019లో లోకేష్ ను గెలిపించేందుకు బ్రాహ్మణి మంగళగిరిలో ప్రచారం చేసినా అప్పటి వైసీపీ వేవ్ ముందు పనిచేయలేదు. లోకేష్ మంగళగిరిలో ఓడిపోయారు. ఓడిపోయినా కూడా 5 ఏళ్ల పాటు లోకేష్ బ్రాహ్మణి ఇద్దరు మంగళగిరిలో అండర్ కరెంట్ గా చాలా వర్క్ చేశారు. అహర్నిశలు కష్టపడ్డారు. బ్రాహ్మణి అయితే అక్కడ చేనేత వర్గం వారితో పాటు మహిళలకు ఉపాధి కల్పించేలా ప్రత్యేకంగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ఎంతో మంది మహిళలకు శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించారు. మంగళగిరిలో ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నా పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలతో సంబంధం లేకుండా ఈ భార్యాభర్తలు ఇద్దరు ఆదుకున్నారు. 2014లో పార్టీ గెలిచాక లోకేష్ సైతం డైరెక్ట్ గా ఎమ్మెల్సీ అయి మంత్రి అయ్యారే తప్ప ప్రత్యక్ష రాజకీయాల్లో అనుభవం లేకపోవడంతో ప్రజల సాధన బాధకాలు ఏంటో తెలుసుకోలేకపోయారు. ఒక ఓటమి లోకేష్ ను ఇటు బ్రాహ్మణిని రాజకీయంగా రాటుదేలేలా చేసింది. 5 ఏళ్లలో ఎన్నో అష్టకష్టాలు పడ్డారు. అవమానాలు దిగమింగుకొని గెలిచి ఈ రోజు నిలిచారు. ఇక బ్రాహ్మణిని కూడా డైరెక్ట్ పాలిటిక్స్ లోకి తీసుకువచ్చేలా లోకేష్ తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆమె డైరెక్ట్ గా ఎన్నికల్లో పోటీ చేయడమో లేదా ఏదైనా నామినేటెడ్ పదవి తీసుకోవడమో చేయరట. మంగళగిరిలో లోకేష్ తరపున అన్ని పనులు చేయడం, గత 5 ఏళ్లలో చేసినట్టుగానే నియోజకవర్గ ప్రజలకు ఏం కావాలన్నా చేయడం ఆమె పర్యవేక్షణలోనే జరగనుంది. గత 5 ఏళ్లలో ప్రభుత్వం అధికారంలో లేదు, అప్పుడు వీరు సొంతంగానే చేశారు. ఈసారి అలా కాదు, మొత్తం ప్రభుత్వం యంత్రాంగాన్ని ఉపయోగించుకొని మంగళగిరిలో టీడీపీ లోకేష్ ను తిరుగులేని శక్తిగా బలోపేతం చేసేలా ప్లాన్. పర్యవేక్షణ అంతా బ్రాహ్మణి ఆధ్వర్యంలోనే జరగనుంది. అధికారం లేనప్పుడే గత 5 ఏళ్లలో మంగళగిరి ప్రజలకు ఈ దంపతులు చాలా చేశారు. ఇప్పుడు అధికారం ఉండడం, లోకేష్ ఎమ్మెల్యేగాను అటు మంత్రిగా ఉండడంతో పాటు బ్రాహ్మణి పర్యవేక్షణ కూడా ఉంటే మంగళగిరిని ఓ రేంజ్ లో అభివృద్ధి చేసుకోవచ్చు. లోకేష్ కు మరో 20 ఏళ్లకు పైగా తిరుగులేని గ్రౌండ్ ఏర్పరచుకోవచ్చు. అందుకే బ్రాహ్మణి మంగళగిరిలో పొలిటికల్, ఇతర యాక్టివిటీస్ డ్యూటీస్ లోకేష్ అప్పగించడం ఖాయమైందని తెలుస్తుంది.